ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే స్ఫూర్తి, జితేందర్, ఎట్లున్నావు? నమస్కారం, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను మస్తున్నా. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో నీ పాటలే వైరల్ అవుతుంటాయి, మంచిగా జబర్దస్త్ పాడుతుంటావు. చెప్పు మరి, ఏ ఊరు, అసలు పాటలు పాడాలని నీకు ఎట్లా అనిపించింది, ఏంది కథ? నేను ఐఎమ్ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్. ఓకే. ఉండిపోరాదే, ఉండిపోవా నువ్వు ఇలా పాడుతున్న టైంలో నేను ఉన్నది బ్రాటప్ అండ్ ఎవ్రీథింగ్ హైదరాబాదే, కానీ పుట్టింది మద్దమరిలో, మా అమ్మ వాళ్ళు. సో నేను ఇలా మూవీ సాంగ్స్ 100 పైగా పాడుతూ వన్ ఫైన్ డే మాటల తిరుపతి అండ్ మదీన్ గారు దే అప్రోచ్డ్ మీ ఫర్ అ ఫోక్ సాంగ్ 2019లో. ఓకే. అది దందనరే. ఓకే. అండ్ నా ఫస్ట్ ఫోక్ సాంగ్ హిట్ 150 million views. ఓ మై గాడ్, సర్ప్రైజ్. మరి అంత మిలియన్ వ్యూస్ హిట్ అయిన తర్వాత నువ్వు వాడకపోతే అస్సలు మంచిగా ఉండదు. ఫస్ట్ ఆ పాట వాడు. దందన దన దందన దన దందన దన దనరే దన దన దందన దన దందన దన దనరే దందన దన దందన దన దందన దన దనరే దన దన దందన దన దందన దన దనరే కొమ్మలు కూసే కొమ్మలు గాసే కొమ్మల కొనకు కోయిల కూసే మట్టి వసన గుప్పున లేసే సిట్టి గుండెను దట్టి లేపే అట్లా పోయే ఆవుల మందా పచ్చి పాలు కుండల నిండా పాల తీరు అచ్చమైన పడుసు జంట మనదంట దందన దన దందన దన దందన దన దనరే దన దన దందన దన దందన దన దనరే. సూపర్, అసలు జబర్దస్త్ వాడినావు. అసలు నువ్వు వాడుతుంటే నాకు డాన్స్ చేయబోతే అవుతుంది తెలుసా, అంత మంచిగా వాడినావు. థ్యాంక్ యూ. సో చెప్పు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే కొన్ని డీజే బీట్స్ కానీ ఫిలిం సాంగ్స్ కానీ ఇవన్నిటిని ఏమైనా డామినేట్ చేస్తున్నది అనిపిస్తుందని ఫోక్ సాంగ్స్, ఫోక్ కేటగిరీ వచ్చేసరికి యాక్చువల్లీ ఇప్పుడు మన ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమాలలో కూడా తీసుకుంటున్నారు కదా. సో అంత ఫేమస్ అవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు నేను జస్ట్ యూఎస్ వెళ్ళి 2 days అవుతుంది వచ్చి. అక్కడ లాస్ట్ షో నేను ఒక పెద్ద పబ్ లో ఇచ్చాను. ఓకే. పబ్ లో లాస్ట్ దారిపొంట వెళ్తున్న సాంగ్ పెట్టారు. సో ఎంత క్రేజ్ ఉందో మన ఫోక్ బీట్ కి. ఎర్ర రుమాలని, దారిపొంట, రాను బొంబాయికి రాను, ఇవన్నీ లైక్ మాస్ హిట్స్ ఉన్నాయి. సో ఫోక్ ని ఏది డామినేట్ చేయలేకపోతుంది ఏ మూవీ సాంగ్ కానీ. మళ్ళీ లాస్ట్ కి అందరూ ఆ ఫోక్ క్రేజ్ కి వస్తున్నారు. ఓకే, నైస్. సో ఇప్పుడు యాక్చువల్ గా యు ఆర్ నాట్ అ ఫోక్ సింగర్, యు హ్యాపెన్ టు బి అ ఫోక్ సింగర్ అని ఐ హ్యాపెన్ టు అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ డిడ్. అంటే నా ఫస్ట్ సాంగ్ 150 million వెళ్ళడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఓకే. సో అంటే ఈ జర్నీ అంతా ఎట్లా అనిపించింది నాకు, అంటే డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? ఇప్పుడు యు ఆర్ అ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ అండ్ సడన్లీ యూ స్విచ్డ్ ఇంటూ అ ఫోక్ సాంగ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ అబ్జర్వ్? అంటే నీకు ఏమనిపించింది, ఏం డిఫరెన్స్ అబ్జర్వేషన్? అంటే సింగర్స్ అనే వాళ్ళకి నార్మల్గా ఇన్ జనరలే ఏ పాట అయినా ప్రేమిస్తారు. సో నాకు ఇది కొత్తగా అనిపించింది. ఎందుకంటే దందనరే పాడినప్పుడు తెలంగాణ వేరే ఉంటుంది అండ్ ఊరు తెలంగాణ వేరే ఉంటుంది కదా. వర్డ్స్ రోల్ అవుతున్నప్పుడు బాగా నాకు హెల్ప్ చేశారు. దెన్ దాని తర్వాత నేను బావ సాంగ్స్ పాడాను. దాని తర్వాత ఒక 70 బావ సాంగ్స్ పాడుంటా. సో మూవీస్ అండ్ ఫోక్ సాంగ్స్ రెండు, ఇండిపెండెంట్ సాంగ్స్ రెండు నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించింది. బట్ ఫోక్ సాంగ్స్ ఇంకా ఎంజాయ్ చేస్తుంటాను పాడేప్పుడు. బికాజ్ మన మాట మేము డాన్స్ చేసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తాం. అంతే. సో చెప్పు మరి, ఇట్లా పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుండేనా పాటల మీద నీకు? అంటే మా forefathers ancestors నుంచి, మా ముత్తాతల ముత్తాతల నుంచి హరికథలు, బుర్రకథలు అలా చేస్తూ వస్తున్నారు. అది బ్లడ్ లో అలా వస్తుంది. యా, మా నాన్న ఫిలిం డైరెక్టర్, మా మావయ్య జై శ్రీనివాస్ గారు, హీస్ అ ప్రొఫెషనల్ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్. సో అలా బ్లడ్ లో ఉంది సింగింగ్. ఏమైనా ప్లస్ అయిందా నీ సింగింగ్ కెరీర్ కి? యా నేను వెస్టర్న్ మ్యూజిక్ లో మేజర్ చేశాను. 8 grades ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్. నేను నేర్పిస్తాను కూడా. 5 years అవుతుంది ఇప్పుడు స్పానిష్, ఇంగ్లీష్ లో. సో యాక్చువల్లీ ఒక ఐడియా ఉంది అక్క, నేను ఫోక్ అండ్ స్పానిష్ లేదా ఫోక్ అండ్ తెలుగు లైక్ ఇంగ్లీష్ లో ఒక ఫ్యూజన్ చేసి చేయాలని ఒక ఆలోచన. లైక్ మనకి పుష్పలో ఫీలింగ్స్ సాంగ్ లెక్క మలయాళం అండ్ తెలుగు ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ. రాసుకున్నావా మరి పాట? అట్లా రాసుకున్నా, తొందరలో రాబోతుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ వాడే ఛాన్స్ లేదా? బిగ్ టీవీ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేయవా సాంగ్? సీక్రెట్ గా పెడదాం. సీక్రెట్ గా. యా. సో అన్అఫీషియల్ గా 3 years నుంచి స్టార్ట్ చేశాను సింగింగ్. మా చెల్లి మీద కవిత్వం రాశాను. అన్అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఓకే. కవిత్వాలు కూడా రాస్తారా మీరు? రాశాను. అసలు చూసి సింగర్స్ కి ఎంత టాలెంట్ ఉంటుందో. కవిత్వాలు రాస్తారు, పాటలు పాడతారు. ఎప్పుడైనా అంటే ఆ పాటలని రాయడం చేసి ఫీమేల్ వర్షన్ కి, అంటే లైక్ మెయిల్ వర్షన్ నుంచి ఫీమేల్ వర్షన్ ట్రెండ్ ఏం తెచ్చాను. సో పిల్లరా గానీ, ఉండిపోరాదే గానీ, ఈ సాంగ్స్. రైట్, ఉండిపోరాదే. ఒక్కసారి ఈ ఒక్క పాట పాడవా? నాకు చాలా ఇష్టం తెలుసా ఈ సాంగ్, ఫీమేల్ వర్షన్. యా, ఇది నేనే రాశాను. నువ్వే రాసినావా? ఇది సూపర్, పాడు ఒక్కసారి. ఉండిపోతారా గుండె నీదేరా
హత్తుకుంటారా నిన్ను మనసారా కళతై కనులే వెతికేరా నీకై ఒదిగే తనువే జతలేక తోడై చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నాను వేలేవని ఆతనా ఉండిపోతారా గుండె నీదేరా హత్తుకుంటారా నిన్ను మనసారా. వావ్ సూపర్, అసలు ఎంత బాగా పాడావో తెలుసా. Thank you. నాకు మీరు పాడుతుంటే ఏదో ఒక 4-5 ర్యాండమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పాడుతున్నాయేమో మీతో పాటు అన్నట్టు అనిపిస్తుంది. వితౌట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా నీకైతే. Thank you, thank అండ్ you so ఇంకొకటి much. RX100 మూవీలో మీరే కదా. అవును ఆ సాంగ్ కూడా ఒక్కసారి పాడతారా? ఇల్లారా మబ్బులోని వాన వెల్లులా మట్టిలోని నీటి జల్లులా గుండెలోని ప్రేమ ముల్లులా తాగినవురా కోరుకున్న నా ప్రియుడా దూరమైన హుసకుడా జాలి లేని రాక్షసుడా పిల్లోడా ఎలా విడిచి బతకను పిల్లోడా నువ్వే కనపడవా. సూపర్, అసలు సూపర్. ఇది కూడా మీరే రాసుకున్నారా సాంగ్? నేనే ఫీమేల్ వర్జన్ రాస్తాను. ఓ సూపర్ సూపర్. Yeah. అంటే ఇది ఎప్పటి నుంచి అనిపించింది? అంటే పాడడం ఓకే, యాన్సిస్టర్స్ నుంచి ఉంది, దట్స్ ఫైన్. కానీ రాయడం అనేది ఫీమేల్ వర్షన్ కి అది అంటే కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి పదాలు ఎక్కడ ఏది పెట్టాలి అనేది ఆలోచించుకొని రాయాలి. ఎట్లా ఉండే? యాక్చువల్లీ 3 yearsకి అన్అఫిషియల్గా స్టార్ట్ అయింది. మా చెల్లి అప్పుడే పుట్టింది, తన మీద కవితను రాశాను. అండ్ దాని తర్వాత నుంచి ప్రొఫెషనల్గా రాసిందంటే ఇంగ్లీష్ అండ్ స్పానిష్లో రాసేదాన్ని నా ఒరిజినల్ సాంగ్స్. బట్ తెలుగులో రాసింది ఫస్ట్ పిల్లారా ఫీమేల్ వర్షన్. అంటే నేను ట్రైన్లో వెళ్తూ వింటున్నాను అండ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఆ పాట. దానికి ఎలా నేను లవ్ చూపించాలి, ఆ పాటకు నాకు నచ్చింది అని ఎలా చూపించాలి అనే దీంట్లో నేను ఫీమేల్ వర్షన్ రాస్తాను అనమాట. అమ్మాయి పర్స్పెక్టివ్లో ఉంటే బాగుంటుంది కదా. దాట్ వెంట్ వైరల్ అండ్ నేను ఐ స్టార్టెడ్ ఫీమేల్ వర్షన్ ట్రెండ్. ఓకే సూపర్ నైస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇట్లనే మీరు మంచి మంచి పాటలు పాడుతూ ఉండండి అండ్ ఫిలిం సాంగ్స్ పాడండి అండ్ అట్లనే మళ్ళీ ఫోక్ సాంగ్స్ పాడండి. మీ పాటలతో మమ్మల్ని ఇట్లనే ఎంటర్టైన్మెంట్ కూడా చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.